నమస్తే అండి. ఈరోజు మన టెర్రస్ గార్డెన్ టూర్ వీడియో అన్నమాట. నిన్న సాయంత్రమే నైట్ 7:30 వరకు కూడా గార్డెన్లోనే ఉన్నామండి. మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేసి గార్డెన్ అంతా కూడా కంటైనర్స్ కూడా ఎక్కడివక్కడ నీట్గా సర్దామన్నమాట. ఓవరాల్గా గార్డెన్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. అంటే పాత పాదులు కూడా చాలా వరకు తీసేసి మళ్ళీ కొత్త పాదులు పెట్టడం, మట్టి అంతా కూడా ఎరువులు అవి వేసి కలిపి మళ్ళీ కంటైనర్స్లో నింపేసి పెట్టడం ఇవన్నీ కూడా జరిగిందనమాట. మొత్తం ఈరోజు గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏంటి, ఎన్ని కంటైనర్స్లో మనం పెట్టుకుంటే కోసిన ప్రతిసారి కూరకు సరిపడా వస్తాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ గార్డెన్ టూర్ వీడియో చేద్దామండి. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ గార్డెనింగ్కి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాలు ఏమైనా ఉన్నా కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఫస్ట్ తీగజాతి పాదులకి సంబంధించి చూద్దామండి. తీగజాతి పాదులన్నీ కూడా నేను చాలా వరకు థర్మోకోల్ బాక్సుల్లోనే పెట్టాను. ఇక్కడ చూసారా చుక్కుడు పాదు అండి. చుక్కుడు పాదు మనం ఇప్పుడు పెట్టుకుంటే చక్కగా హెల్దీగా తీగలు ఎక్కువ దూరం పాకి మనకి కొంచెం చలి స్టార్ట్ అవుతుంది అనే టైంకి పూత పింద రావటం అనేది మొదలవుతుంది అనమాట. ఇటు సైడ్ 2 కంటైనర్స్లో నేను చుక్కుడు పాదులు పెట్టాను. ఇక్కడొకటి అనమాట. ఇది కూడా అంతే. అయితే ఈ 2 కొంచెం డిఫరెంట్ వెరైటీ అనమాట. ఇది ఇంకా పూత రాలేదు. ఇది చూసారా పూత రావటానికి రెడీగా ఉంది. సో అంటే షాపుల్లో దొరుకుతాయి కదా ఆ వెరైటీ అండి. ఇది సన్నగా పొడవుగా ఉంటాయి అదనమాట. నెక్స్ట్ ఇటు సైడు ఇది కొంచెం ముందుగానే పెట్టాము. పాదు మ్యాక్సిమం కాపు దగ్గర పడిపోయిందండి. ఇది గుత్తి బీరపాదు అనమాట. దీనిలోనే నార్మల్ బీరపాదు కూడా ఉంది. గుత్తి బీరకాయలు అక్కడక్కడ దొరుకుతున్నాయి. కొత్తగా కూడా మళ్ళీ గుత్తి బీరపాదు పెట్టాము. ఇవ్వండి పాత పాదు అనమాట. ఇలా మన గార్డెన్లో ఎప్పుడు కూడా అయిపోయే స్టేజ్లో ఉన్న పాత పాదులు ఉండాలి, పోతా పింద వచ్చే పాదులు ఉండాలి, హార్వెస్ట్లు తీసుకునే పాదులు ఉండాలి, అప్పుడే మొలకలు వచ్చి తీగలు రావటం స్టార్ట్ అయిన పాదులు, అలా కూడా రకరకాల స్టేజ్లో ఉండే పాదులు ఉంటే మనం కోసిన ప్రతిసారి అన్ని రకాల కూరగాయలు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది టొమాటో మొక్క అండి. విత్తనాల ద్వారా పెంచిన మొక్క అనమాట. పూత స్టార్ట్ అయింది చూసారా. హైబ్రిడ్ వెరైటీ అని వేసాము. ఇంతకుముందు వేసిన మొక్క సడన్గా చనిపోయింది. చక్కగా కాపు మీద ఉండగానే చనిపోయిందండి. వీటికి శీతాకాలం బెస్ట్ సీజన్ అనమాట. కొంచెం ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. అలాగే ఫ్రెంచ్ బీన్స్ కూడా పెట్టాను. ఒక్క మొక్కే బ్రతికిందండి. పూత స్టార్ట్ అయింది ఇది కూడా. నెక్స్ట్ చుక్కుడు పాదుల వరకు చూపించాను కదా. అలాగే బీరపాదులు ఇటు సైడ్ 2 నుంచి 3 కంటైనర్స్లో బీరపాదులే పెట్టాను. ఇప్పుడే పూత రావడానికి రెడీగా ఉన్న పాదులు అనమాట ఇవి. నేను ఏ స్టేజ్లో పాదులు ఉన్నాయో కూడా చెప్తానమాట. చూసారా పెద్ద సైజు కంటైనర్స్లో పెట్టాను. అలాగే మొక్క మొదలను ఎప్పుడు గాలాడుతూ ఉండేటట్టుగా ఎండిపోయిన పండిపోయిన ఆకులన్నీ కూడా కట్ చేసుకుంటూ ఉండాలండి. టిప్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ పాదుల వరకు చూపిస్తాను అనమాట. సో ఇటు సైడ్ 2 బీరపాదులు, అలాగే ఇటు సైడ్ 1, ఈ 3 కూడా ఒకేసారి పెట్టాను బీరపాదులు. సో 3 కూడా ఒకేసారి పూత పింద రావడానికి రెడీగా ఉన్న స్టేజ్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కాకరపాదు, కొత్తగా పెట్టుకున్న కాకరపాదు అండి. ఇది తీగలు రావటం స్టార్ట్ అయింది చూసారా. ఇది కొత్తగా పెట్టుకున్న పాదు. నెక్స్ట్ దొండపాదు అయితే ఒక కంటైనర్లోనే పెట్టాను. ఒక ఎక్స్పెరిమెంట్ లాగా మనం టెర్రస్ గార్డెన్లో కూడా దొండపాదుని పెంచుకోవచ్చు అని మీకు చెప్పడం కోసం పెట్టాను తప్ప, కింద నేల మీద అయితే చాలా పెద్దగా ఎదిగిన దొండపాదు ఉందండి. కోసిన ప్రతిసారి ఎక్కువగా 2-3 కేజీలు కూడా వస్తాయి. ఇంకా ఎక్కువ కూడా వస్తున్నాయి ఈ మధ్య. సో దొండపాదు అండి ఇది. దొండకాయలు కూడా బాగున్నాయి చూసారా. ఇదిగోండి దొండ తీగ బాగా పాగుతుంది. ఇంక ఇది సంవత్సరం అంతా కూడా కాపునిచ్చే పాదండి. పెద్ద సైజు కంటైనర్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ తీగజాతి పాదులకు సంబంధించి టిప్స్ నెక్స్ట్ సపరేట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇటువైపు పోర్షన్ అంతా కూడా ఇలా ఉంది. అలాగే ఇటు సైడు కంటైనర్ ఒకటి ఖాళీగా ఉంది. అలాగే ఈ పోర్షన్లో ఆ చివరి కంటైనర్ కూడా ఒకటి ఖాళీగా ఉందన్నమాట. సో ఈ 2 ఎందుకు గ్యాప్ ఇచ్చానంటే, మనం కంటైనర్స్ ఉన్నాయి కదా అని చెప్పి అన్నింటిలో ఒకేసారి పాదులు పెట్టుకోకూడదండి. అలా అయితే అన్నీ ఎక్కువ మొత్తంలో ఒకేసారి హార్వెస్ట్కి వచ్చి మళ్ళీ మనం మళ్ళీ మనం కొత్తగా పాదులు పెట్టుకున్నా అవి మళ్ళీ కాపు రావడానికి టైం పడుతుంది. మనం టైం వేస్ట్ కాకుండా సమయాన్ని పొదుపు చేసుకుంటూ ఎప్పుడు కంటిన్యూస్గా అన్ని హార్వెస్ట్లో అన్ని రకాల కూరగాయలు వచ్చేటట్టుగా మనం పాదుల్ని మనం ప్లాన్ చేసుకుని పెట్టుకోవాలి. సో అందుకని కొన్ని కంటైనర్స్ అక్కడక్కడ ఖాళీగా కనపడతాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొత్త విత్తనాలు పెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఎక్కువగా బీరపాదులే మనం ఎక్కువగా పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఆల్రెడీ కొత్తగా బీరపాదులు పెట్టాము. నేను అటువైపు పోర్షన్లో చూపిస్తాను. మొలకలు అవి వచ్చాయండి. ఇంకొక 15 రోజులు అలా ఆగి ఈ కంటైనర్స్లో పెడదాము. సో ఇటువైపు పోర్షన్ వరకు ఇలా ఉంది. పైన చూసారా. నెక్స్ట్ ఇవి
50 రూపీస్ బ్లాక్ టబ్స్ అండి, కొంచెం పెద్ద సైజు టబ్స్ అనమాట. ఇదంతా కూడా పసుపు అండి. ఆల్రెడీ ఏం చేశానంటే పసుపుని దుంపలు లాస్ట్ సీజన్లో గ్రో చేసినప్పుడు కొన్ని దుంపల్ని నెక్స్ట్ సీజన్లో పెట్టుకోవడానికి దాచిపెట్టి ఉంచుతాం కదా, అవన్నీ అప్పుడు కంటైనర్ ఖాళీగా లేవని దగ్గరగా పెట్టేశాను. ఇప్పుడు వీటన్నింటినీ ట్రాన్స్ప్లాంట్ చేయాలండి, పెద్ద సైజు కంటైనర్లోకి పెట్టాలి. వాటి కోసం కూడా నేను మట్టిని సిద్ధం చేసి ఉంచాను. అలాగే ఇది మామిడి అల్లం అనమాట. ఇదిగోండి 100 రూపీస్ బ్లాక్ టబ్బు, పెద్ద సైజు టబ్బు మట్టిని నింపేసి పెట్టానండి. దీనిలో ఈ పసుపు మొక్కల్ని పెట్టాలి. అలాగే రెండు కంటైనర్స్లో పెట్టుకుందాము. ఆల్రెడీ అటువైపున కూడా ఒక 100 రూపాయల టబ్బు నల్లది, పెద్ద సైజు టబ్బులు అయితే దుంపలు అవి బాగా ఊరుతాయి అనమాట. సో ఇది వచ్చేసి పసుపు, ఇదేమో మామిడి అల్లం. చూసారా ఎంత హెల్దీగా చక్కగా ఉన్నాయో. నెక్స్ట్ ఇటువైపు పోర్షన్ చూద్దాం. అంటే మధ్యలో గ్యాప్ ఇచ్చామన్నమాట నడవటానికి. అటు సైడ్ది ఒక సెక్షను, ఈ మధ్యలో ఒక సెక్షన్ అనమాట. ఇది కూడా అంతే, ఈ కంటైనర్ను కూడా ఖాళీగా ఉంచాము. తర్వాత పెడదామండి, వేరుశనగ పెడదామని చెప్పి ప్లాన్ వేసుకున్నాము. పెట్టాలి, ఎలాగో వర్షాలు అవి పడుతున్నాయి కాబట్టి ఇలా సన్నగా చినుకులు పడేటప్పుడు మనం చక్కగా విత్తనాలు పెట్టుకుంటే చాలా స్పీడ్గా ఫాస్ట్గా జర్మినేట్ అవుతాయి అన్నమాట గింజలు. నెక్స్ట్ కొత్తగా బీరపాదులు పెట్టుకున్నాం కదా, ఇదిగోండి 4 విత్తనాలు పెట్టాను, 4 జర్మినేట్ అయ్యాయి. ఇవి చక్కగా పెరిగి తీగలు రావటం స్టార్ట్ అయ్యేసరికి మనం అక్కడక్కడ ఆకుకూర విత్తనాలు వేసుకున్నాం కదా, ఈ ఆకుకూర అంతా కూడా మనకి హార్వెస్ట్కి వచ్చేస్తుందండి. అలా మల్టిపుల్గా కూడా మనం కంటైనర్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇటువైపుకి వచ్చేసరికి ఇది గుత్తిబీరపాదండి, కొత్తగా పెట్టుకున్న గుత్తిబీరపాదు అనమాట. చాలా బాగా కాస్తుంది, చాలా రోజుల నుంచి కూడా మనం హార్వెస్ట్లు తీసుకుంటున్నాము. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే. వీటితో పచ్చడి కూడా చేసుకోవచ్చు. బాగా రెడీ అయినాయి అనమాట గుత్తి బీరకాయలు. కోసేద్దామండి. ఇవ్వండి గుత్తులుగా. లాస్ట్ సీజన్లో పెంచినవి ఏంటంటే గుత్తిబీరపాదుకి కొంచెం చిన్న సైజులో వచ్చేవి కాయలు, ఇవి కొంచెం పెద్దగానే ఉన్నాయండి. నెక్స్ట్ ఇటువైపు 2 కంటైనర్లో కూడా కాకరపాదులు పెట్టానండి. కాపు స్టార్ట్ అయింది, పూత పింద బాగా వస్తుందండి. ఇవ్వండి పొడుగు కాకరకాయలు అనమాట. చూసారా, ఇంకా తీగలు పాకిన కొద్దీ కూడా మనకి కాయలు ఎక్కడ పడితే అక్కడ పిందలు అలా వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా కాకర తీగలు బాగా పాకి. చూసారా అటు సైడు. ఈసారి ఏంటంటే గార్డెన్ అంతా కూడా పైన పందిరి ఈ చివరి నుంచి ఆ చివరికి కాణాలుగా సపరేట్ చేసి అల్లేసాము వైర్లన్నీ కూడా. ఇంకా ఒక చోట పాదుంటే ఇంకా ఆ మూలకి ఎటు పడితే అటు పాకేస్తున్నాయి అనమాట. ఎక్కడ కాయలు ఉన్నాయి, పాదు ఒక చోట ఉంటే కాయలు ఒక చోట ఉంటున్నాయి. సో ఇది వరకు అలా ఉండేది కాదండి. సో మొత్తం కలిపేసాము ఈసారి పందిరిని డివైడ్ చేయకుండా. మళ్ళీ పక్కనే ఏంటంటే ఇక్కడ కొత్తగా కాకరపాదు పెట్టుకున్నామని ఇటువైపు సెక్షన్లో చూపించాను కదా, ఇవి ఏంటంటే కింద నేల మీద ఒక కాకరపాదు పెట్టుకున్నాం కదా, దాని నుంచి పండిపోయిన కాయని తీసి దానిలో ఉన్న గింజల్ని కలెక్ట్ చేసి అప్పటికప్పుడు పెట్టేశానండి. పెట్టిన ప్రతి గింజ కూడా చక్కగా మొలకలు వచ్చింది. దానిలో ఎక్కువ మొక్కలు వచ్చేసరికి దానిలోంచి తీసి ఈ కంటైనర్లో ఒక 3 మొక్కలు, ఇందులో ఒక మొక్క అలా పెట్టాను. ఎందుకంటే షాప్ నుంచి తెచ్చిన విత్తనాలు అన్నీ మొలకలు రాలేదండి. కంటైనర్ అంతా కలిపితే పెద్ద సైజు కంటైనర్ అయినా కూడా ఒక మొక్కే బ్రతికింది. సో మనకు వేస్ట్ కాకుండా మళ్ళీ పక్కన ఇంకొక మొక్క పెట్టాను, వైర్లు అవి సపోర్ట్ చేసి కట్టానండి. కాకరపాదులు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. నెక్స్ట్ ఇది బేర్పాదండి. బేర్పాదులు గార్డెన్లో ఎక్కువగానే ఉంటాయిలేండి. ఇది ఆల్రెడీ కొన్ని రోజులుగా కాపు తీసుకుంటున్న పాదులే. అలాగే ఈ కంటైనర్లో కొత్తగా టమాటో మొక్కలు పెట్టాను. నెక్స్ట్ ఇటువైపు లైన్కి వచ్చేసరికి ఇది క్లో బీన్స్ అండి, లవంగం బీన్స్ అంటారు కదా అది. బట్ పాదైతే ఇప్పుడు పెట్టాం కానీ కొంచెం చలి స్టార్ట్ అవ్వాలి ఇది కాపు రావడానికి. హెల్త్ పరంగా చాలా మంచిదండి, కొంచెం టేస్ట్ డిఫరెంట్గానే ఉంటుంది. బట్ కనీసం సీజన్లో అయినా సరే మనం ఇలా పెంచుకుని మన డైట్లో యాడ్ చేసుకోవటం వల్ల ఎంతో కొంత మనకి హెల్త్ బెనిఫిట్ అనేది ఉంటుందండి. ఇది క్లో బీన్స్ చాలా హెల్తీగా పెరిగింది. నెక్స్ట్ ఈ కంటైనర్లో కూడా బీరపాదేనండి. బీరకాయలు అయితే చాలా బాగా కాస్తున్నాయి గార్డెన్లో. చూసారా అక్కడక్కడ బీరకాయలు ఎలా కనపడుతున్నాయో. హార్వెస్ట్కి రెడీ అయినాయండి, సాయంత్రం టైంలో చేద్దాం.
నెక్స్ట్ పచ్చిమిరపండి. పచ్చిమిరప ఇది లాస్ట్ సీజన్లో వేసిన పచ్చిమిరప మొక్కలు 2 థర్మాకోల్ బాక్స్లో పక్క పక్కన వేసానండి. చిన్నగా ఉన్నా కూడా కాయలు ఎంత స్పైసీగా ఉంటున్నాయంటేనండి 3 లేదా 4 కాయలకు మించి వేసుకుంటే కారం ఎక్కువైపోతుందండి. పూత బాగుంది చూసారా. పెస్ట్ అటాక్ అయింది కానీ ఎంతో కొంత దిగుబడి అనేది మనకు వస్తుంది. కొత్తగా కూడా కొన్ని పచ్చిమిరప మొక్కలు వేసుకున్నాము, వాటిని కూడా చూపిస్తాను. సో అయితే ఈ మధ్య రీసెంట్గా బంతి మొక్కలు కూడా అక్కడక్కడ వేసానండి, మనకి పెస్ట్లు ఏమైనా కంట్రోల్ అవుతాయేమో అని చెప్పి. ప్రతి కంటైనర్లో కూడా మనం పాదులు పెట్టుకున్న ప్రతి కంటైనర్లో కూడా అక్కడక్కడ బంతి మొక్కలు కానీ మనం వేసుకున్నట్లయితే చాలా రకాల పెస్ట్లని రాకుండా ముందుగానే మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి. వేరుకుళ్ళు ప్రాబ్లం అదేం ఉండదు అనమాట. ఇది కూడా అంతే. 2 పచ్చిమిరపకాయలు చిన్నగా ఉంటాయి అన్నమాట, చాలా స్పైసీగా ఉంటున్నాయి 2 పచ్చిమిరపకాయ మొక్కలు. ఒకటే రకానికి చెందింది అని చెప్పడం నా ఉద్దేశం అనమాట. నెక్స్ట్ ఇవి ఇందాక చూపించాను కదా కొత్తగా పెట్టుకున్న బేర్పాదని. అలాగే ఇటు సైడ్ చూడండి ఒకసారి, ఇవన్నీ కూడా ఆకుకూరలండి. దీనిలో తోటకూర వేసాను, అలాగే కొత్తిమీర. ఇటు సైడ్ది కొత్తిమీర అండి, ఇంకా రాలేదు. అలాగే ఇటు సైడ్ది చుక్కకూర, ఇది కూడా రాలేదు. మధ్యలో తోటకూర వరకు వచ్చింది, ఒక 5 రోజులు అలా అవుతుందండి. అలాగే ఇటు సైడ్ వాటర్ క్యాన్లో నేను బీన్స్ పాదు పెట్టాను, చాలా బాగా కాస్తున్నాయండి. కాకపోతే చిలకలు బీన్స్ని అయితే అస్సలు ఉండనివ్వట్లేదు. ఇదిగోండి కింద చూసారా, ఇదిగోండి తినేసి ఎక్కడ పడితే ఇంకా వాటికి ఫుడ్ అనమాట. ఇవి చాలా ఇష్టం గార్డెన్లో బీన్స్ అంటే మాత్రం చిలకలకి. సాయంత్రం టైంలో మార్నింగ్ టైంలో వచ్చి బాగా తింటూ ఉంటాయి. చూసారా ఇదిగోండి, ఓన్లీ చక్కగా ఒలుస్తాయండి వాటి టాలెంట్. చక్కగా ఒలుచుకుని గింజలు మాత్రమే తిని ఈ పల్పుని ఊసేస్తాయి. ఎంత బాగా ఒలిచిందో చూసారా. ఇది కూడా బాగా పాగుతుందండి అలసంద పాదు కూడా. ఇంకా చెట్టును ఉండగానే తినేస్తున్నాయి చిలకలు. ఇంకా చిలకల కోసమే పెంచుతున్నట్టండి ఇవి. ఎక్కడన్నా 1-2 కనపడక వాటికి, లేదా అవి అలసిపోయి వదిలేస్తాయి, అవే మనకి దొరుకుతున్నాయి అనమాట. నెక్స్ట్ ఈ కంటైనర్లో నిన్న మెంతులు వేసానండి, నానబెట్టి వేసాను. మెంతులు మొలకలు రావటం స్టార్ట్ అవుతుంది, మీకు రేపటికి బాగా కనపడతాయండి, లేదా సాయంత్రానికే కనపడిపోద్ది. అప్డేట్ నేను షార్ట్ రూపంలో అప్లోడ్ చేస్తాను. మెంతుల్ని మనం గింజలు వేసిన వారం రోజుల్లోనే హార్వెస్ట్ తీసేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇది ఖాళీ కంటైనరే, పసుపును పెట్టాలి. అలాగే ఇటు సైడు అంటే ఇటువైపు అంతా కూడా బ్లాక్ టప్స్ పెట్టాను, మీరు చూసారా. ఈ 2 ఏంటంటే ఆరకాకర పాదులండి, బోడ కాకరకాయలు అంటారు కదా అవి. ఇది వచ్చేసి ఆడపాదు. కాయలు రెడీ అవుతున్నాయండి. ఇదిగో పూత పింద బాగా వస్తుంది. ఇదిగోండి కాయలు. ఇది మగపాదు ఇలా సన్నగా తీగలాగా పెరుగుతుంది, కానీ ఆడపాదు అయితే మాత్రం చాలా గుబురుగా వస్తుందండి. ఇప్పటివరకు పాలినేషన్ ప్రాబ్లం ఏం లేదు, బాగానే పూలన్నీ చక్కగా కాయలుగా మారుతున్నాయి. ఎందుకంటే పక్కనే పెట్టాను కదా మేల్ ఫీమేల్ అని. ఆడ మగ 2 పాదులు ఉంటేనే మనకి కాయలు అనేవి రెడీ అవుతాయండి ఆరకాకర పాదుకి. సో 2 రకాల దుంపల్ని కూడా మనం కలెక్ట్ చేసుకుంటేనే పాదుని పెంచుకోగలము. విత్తనాల ద్వారా కూడా పెంచుకోవచ్చు, కానీ ఆ విత్తనాలు పెట్టినప్పుడు ఆ పూత పింద స్టార్ట్ అయ్యే వరకు కూడా అవి ఆడ మగ అని చాలా బిగినర్స్కి అసలు అర్థం కాదు. సీనియర్స్కి అయితే కొంచెం ఆకుల ద్వారా కనిపెట్టవచ్చండి. ఒకసారి చూడండి, మీరు ఏమైనా ఆ వేరియేషన్ గమనిస్తారేమో. నేను కూడా పాదును పెంచిన తర్వాత నాకు కొంచెం అర్థం అవుతుంది ఆకుల్ని పరిశీలిస్తే. ఇది వచ్చేసి ఆడపాదు ఆకు కదా, నార్మల్ లీఫ్ షేప్లో ఉంది. నార్మల్గా కొంచెం లైట్గా కరువు తిరుగుంది. ఇది వచ్చేసి మగపాదండి. ఒకసారి చూడండి మగపాదుకి ఆడపాదుకి తేడా చూసారా. ఆడపాదు ఆకు పెద్దగా ఉంది, మగపాదు ఆకు చిన్నగా ఎక్కువ కరువు తిరిగింది, వంకరలు తిరిగి ఉంది చూసారా. సో నాకు తెలిసి దీన్ని బట్టే ఆకుల ద్వారా గుర్తించవచ్చు అని అంటారు కదా, ఇదే అనుకుంటున్నాను. అది కూడా నాకు ఎక్స్పీరియన్స్ ద్వారా అర్థమైందండి, మరి కరెక్టో కాదో తెలీదు. సో మ్యాక్సిమం పూత పింద స్టార్ట్ అయిన తర్వాతే మనకి మేల్ ఫీమేల్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అలాగే ఇది ఇటువైపు సెక్షన్ అండి. ఇంక ఇటువైపు అటు మొత్తం కూడా చూపించేస్తాను కదా, కొంచెం అటు ఇటు తిరుగుతూ చెప్తున్నాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మొత్తం అటు ఫస్ట్ సెక్షన్ అండి, ఇది 2వ సెక్షను, ఇది 3వ సెక్షను. ఇటువైపు అంతా కూడా బ్లాక్ టప్స్ ఆకుకూరలు, అలాగే ఆరకాకరపాదు దుంపలు ఆరకాకరపాదులు అనమాట. సో ఇప్పుడు ఇటు సైడ్ చూసుకుంటూ పక్కకు వెళ్దాము. ఇవి కూడా అంతే అండి. ఇది ఫస్ట్లో పెట్టిన బీరపాదులు, చాలా రోజుల నుంచి హార్వెస్ట్లు తీసుకుంటున్నాము. మొత్తం ఇటువైపు 4 పాదులు పెట్టానండి. 4 పాదులు కూడా ఒకేసారి కాపుకొచ్చాయి, ఒకేసారి పెట్టుకున్నాము. ఇవ్వండి
4 కూడా. ఇంకా నాకు తెలిసి ఒక 10 రోజులు అలా పడితే ఇంకా వీటి టైం అయిపోద్దండి. ఇంకా తీసేసి ఆ మట్టి అంతా కూడా ఎరువులవి వేసి కలిపి పెట్టుకుని మళ్ళీ కొత్త పాదులు పెట్టుకోవటమే. ఆల్రెడీ నార్మల్గా అయితే మనం అన్ని కంటైనర్స్లో పెట్టేసుకుంటే ఇదే ప్రాబ్లం అనమాట. ఒకేసారి కాపుకి వస్తాయి, ఒకేసారి కాపు కూడా అయిపోతాయి. అలా కాకుండా అక్కడక్కడ నేను కొన్ని కంటైనర్స్ గ్యాప్ ఇచ్చి వదిలేసాను కదా మట్టిని నింపి. వాటిలో ఏంటంటే అంతకుముందు ఒక 5 రోజుల క్రితం చూసారా బీర విత్తనాలు పెట్టాను. ఆ కంటైనర్లో ఈ కంటైనర్లో 2 కంటైనర్స్లో ఒకేసారి పెట్టాను అనమాట. ఈ ఒకేసారి పెట్టిన పాదులు ఒకేసారి కాపుకి వస్తాయి, ఒకేసారి కాపు కూడా ఎండ్ అయిపోతాయి. సో అందుకని ఇప్పుడు ఈ పాదులు ఇంకొక 10 రోజుల్లో అయిపోతాయి కదా, ఇంకొక 10-15 రోజుల్లో ఈ కాపు అయిపోతుంది అనేసరికి అటువైపు పోతా పింద స్టేజ్లో ఉన్నాయి కాపుకి వస్తాయి అనమాట. మళ్ళీ వాటి కాపు దగ్గర పడుతుంది అనేసరికి మళ్ళీ కొత్తగా పెట్టుకున్న పాదులు కాపుకి వస్తాయి. ఈలోపు ఒక 15 రోజులు గ్యాప్ అలా ఇచ్చి మళ్ళీ ఆ ఖాళీ కంటైనర్స్లో మళ్ళీ మనం విత్తనాలు పెట్టుకోవాలి. ఓన్లీ బీరపాదులకు సంబంధించి ఇలా కొంచెం ఎక్కువగా నెలలో కనీసం 2 సార్లు కింద మనం బీరపాదులు పెట్టుకోవాలండి. కాకరపాదులు పొట్ల ఇవైతే ఎక్కువ రోజులే ఉంటాయి. నెక్స్ట్ ఇలా ఉంది కదా, ఇటు సైడ్ వచ్చేసి 2 ఇలా చూపించుకుంటూ వెళ్తాను. ఇది కూడా అలసందరండి. ఇది కూడా చాలా రోజులు అవుతుంది పెట్టి. అంతకుముందు పెయిన్ అది బాగా పట్టేస్తే కట్ చేసేసానండి. ఇగోండి వీటిని కొంచెం ఉన్నాయి, సాయంత్రం టైంలో హార్వెస్ట్ చేసేద్దాం. నెక్స్ట్ ఇది ఎర్ర క్యాబేజీ అండి. నర్సరీ మాకు దగ్గరలో ఏలూరు టు ధర్మాజగూడెం రోడ్లో నర్సరీ ఉందండి. కూరగాయ పాదులకి సంబంధించిన నార్లు అవి అమ్ముతారనమాట. సో అక్కడ తెప్పించి పెట్టాను. ఎర్ర క్యాబేజీ అండి ఇది. మొత్తం 5 మొక్కలే తెప్పించాము. ఒక కంటైనర్లో 5 మొక్కలు చొప్పున పెట్టేశాను. ఎందుకు 5 మొక్కలే అని అనుకోవచ్చు. ఈ 5 మొక్కలు పెరిగి ఒకేసారి మనకి అంటే ఒకేసారి హార్వెస్ట్కి వచ్చేస్తాయి. మన మొక్కలో ఉండే బలాన్ని బట్టి కొంచెం ఒక వారం అటు ఇటులో వస్తాయి అనమాట, 4-5 రోజులు అటు ఇటులో. అందుకని చెప్పి ఈ 5 మొక్కలు ఇప్పుడు వేసాం కదా, మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక 5 మొక్కలు అలా మనం గ్యాప్ తీసుకుంటూ వేసుకున్నాం అనుకోండి, శీతాకాలం ఎండింగ్ వరకు కూడా వీటి హార్వెస్ట్ అనేది తీసుకోవచ్చు. సీజన్ అంతా కూడా మనం సీజన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సీజన్ వారీగా పండే కూరగాయలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు క్లో బీన్స్ అనంగా ఇలా క్యాబేజీ, కాలీఫ్లవరు ఇలాంటి వాటిని ఏంటంటే బీట్రూట్, క్యారెట్ వీటిని శీతాకాలం బాగా పండుతాయి కాబట్టి శీతాకాలంలో కాపు రావాలి అంటే వర్షాకాలం ఎండ్ అయిపోతుంది అనే టైంలో ఒక బ్యాచ్ పెట్టుకోవాలి. మళ్ళీ శీతాకాలం స్టార్ట్ అవ్వగానే ఒక బ్యాచ్ పెట్టుకోవాలి. మళ్ళీ మధ్యలో ఒక బ్యాచ్ అలా పెట్టుకుంటే శీతాకాలం అయ్యేంత వరకు కూడా మనం ఆ రకానికి సంబంధించిన కూరగాయల్ని హార్వెస్ట్ చేసుకోగలుగుతామండి. అలా మనం ప్లాన్ చేసుకుని పెట్టుకోవాలి. ఇవన్నీ తెలియకపోయినా కూడా ఎక్స్పీరియన్స్ ద్వారా అర్థమవుతాయి. మీరు చిన్నగా స్టార్ట్ చేస్తే దానిలో ఉండే ఆ లోటుపాట్లు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎన్ని పాదులు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా వస్తుందండి. బట్ ఎక్స్పీరియన్స్ ద్వారా అన్నీ అర్థమవుతాయి. నెక్స్ట్ ఈ కంటైనర్లో ఇది వింగ్డ్ బీన్స్ అండి. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ పాదుని పెంచడం ఇదే ఫస్ట్ టైము. చాలా గ్రీన్గా బుషీగా పెరుగుతుందనమాట పాదు. చూడటానికి కూడా భలే ఉందండి. చుక్కుడు జాతికి సంబంధించింది ఇది కూడా. వింగ్డ్ బీన్స్ అండి. తెలిసిన వాళ్ళు మా వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిందనమాట విత్తనాలు. వాళ్ళ గార్డెన్లో పెంచుకుంటారు నార్మల్గా నేల మీదే. ఒక కాయని ఇస్తే ఆ కాయలో ఉండే గింజలన్నీ పెట్టేశాను. మొత్తం 1, 2, 3, 4 విత్తనాల వరకు జర్మినేట్ అయ్యాయండి. దీని హార్వెస్ట్ కోసం చాలా ఎగ్జైట్గా ఎదురు చూస్తున్నాను. కొత్తగా పెంచుతున్నాను కదా. ఇది వచ్చేసి వింగ్డ్ బీన్స్. నెక్స్ట్ ఇది పొట్లపాదండి. ఇంకా పొట్లపాదు ధర్మకోల్ బాక్స్లో పెట్టాను. అలాగే బయట నేల మీద కూడా పెట్టాను అనమాట కింద. సో పొట్లకాయలను కూడా మనం సీజన్ అంతా కూడా హార్వెస్ట్లు తీసుకోవచ్చు. లాస్ట్ సీజన్లో మన గార్డెన్లో పెంచుకున్న పొట్లపాదు నుంచే విత్తనాలను కలెక్ట్ చేసి ఆ విత్తనాలని పెట్టానండి. చాలా హెల్తీగా పెరుగుతుంది. కాయలు కూడా హార్వెస్ట్కి వస్తున్నాయి. సో ఇది పొట్లపాదు. ఒక కంటైనర్లోనే పెట్టాను ప్రస్తుతానికి, ఎందుకంటే నేల మీద కూడా ఒక పాదు పెట్టాను కాబట్టి. లేదంటే మీరు 2 కంటైనర్స్లో పెట్టుకున్నారనుకోండి, వారానికి 2 సార్లు 3 సార్లు అలా మనకి హార్వెస్ట్కి వస్తాయన్నమాట. లేదంటే 2 కాయలు కలిపితేనే కానీ మనకి కర్రీ అవ్వదు కాబట్టి అలా కోసిన ప్రతిసారి 2 నుంచి 3 కాయలు అలా దొరుకుతాయి. నెక్స్ట్ ఇదండి ఆనపపాదు. ఇది కూడా సొరపాదు అని పెట్టాను. పొడుగు కాయలండి. చూద్దాం విత్తనాలు కలిసిపోయాయని మళ్ళీ డౌటు. పూత పింద వచ్చే వరకు కూడా తెలియదు. ఇంకా పూత స్టార్ట్ అవ్వలేదండి. చాలా హెల్తీగా పెరుగుతుంది ఆనపపాదు కూడా. మొత్తం 4 విత్తనాల వరకు పెట్టాను. అడుగును చూసారా కంటైనర్లో మట్టి ఎలా చక్కగా గాలాడుతూ ఉందో. ఈ పెద్ద పెద్ద ఆకులు, ఎండిపోయిన పండిపోయిన ఆకులన్నీ కూడా మనం రిమూవ్ చేసేసుకోవాలండి. అప్పుడు మొక్క మొదల్లో గాలాడుతూ ఉండాలి. నెక్స్ట్ ఇది నేతిబీర. చాలా బాగా పెరుగుతుందండి. కొంచెం చలి రావాలి దీనికి. చలిగాలి తోలితే
చలిగాలి స్టార్ట్ అవుతుంది అనే టైంకి మనకి పూతపింద బాగా దిగుద్ది అనమాట. చాలా దూరం పాకింది నేతిబీర పాదైతే. ఇది ఒక్క కంటైనర్లోనే పెట్టానండి. నేతిబీర ఓకే పెద్ద ఎక్కువగా తినం కదా, పచ్చళ్ళు అవి చేసుకోవటానికి కదా, ఒక వెరైటీ కోసమని దీనిలో పెట్టాను. నెక్స్ట్ ఇది చూడండి, చెమ్మకాయలు పాదు పెట్టానండి. మన గార్డెన్లో కలెక్ట్ చేసుకున్న విత్తనాలు ఉంటే పెట్టాను, కానీ అది ఒక విత్తనమే జర్మినేట్ అయింది. సో ఈసారి మనం విత్తనాలని దీని నుంచి కలెక్ట్ చేసుకోవాలి. పూతపింద స్టార్ట్ అయిందండి, గుత్తులు గుత్తులుగా కాపు అనేది వస్తుంది. ఇదిగోండి బాగా పాగుతుంది, సంవత్సరం అంతా కూడా కాపునిస్తుంది. ఇది కూడా ఒక విత్తనమే జర్మినేట్ అయింది, ఒక పాదే కాబట్టి పక్కన మళ్ళీ టొమాటో మొక్క వేసాను అనమాట. కంటైనర్ వేస్ట్ కాకుండా 2 రకాల పంటల్ని కూడా తీసుకునేటట్టుగా. కావాలంటే మనం ఇంకొక టొమాటో మొక్కను కూడా వేసుకోవచ్చు, బట్ ఒక మొక్క ఉంటే దీనిలో వేసాను, చాలా హెల్దీగా పెరుగుతుందండి. నెక్స్ట్ ఇంక ఇటువైపు సెక్షను ఓవరాల్గా ధర్మకోల్ బాక్సులు అన్నీ కూడా నేను చూపించేశాను. పాదులన్నీ కూడా మబ్బు పట్టిందండి, అందుకని వీడియో క్లారిటీ తగ్గింది, కానీ లేదంటే చాలా బాగుందండి గార్డెన్ అంతా కూడా గ్రీన్గా. నెక్స్ట్ ఇక్కడ పెద్ద సైజు డ్రమ్లో నేను డ్రాగన్ ఫ్రూట్ మొక్కను వేసాను. ఇప్పటి వరకు 2 కాయల్ని హార్వెస్ట్ చేసుకున్నాము, ఇంకొక 2 కాయలు పండటానికి రెడీగా ఉన్నాయన్నమాట. దీనిలోనే కాకర విత్తనం ఒకటి పడి దాని అంతరకు అదే మొలిచిందండి. ఇంకా తీసేయడానికి ప్రాణం ఒప్పక ఉంచి తీగలన్నీ కూడా అటు పైకి మళ్ళించాను. బాగా కాస్తుందండి, ఇది కూడా పెద్ద సైజు డ్రమ్లో కదా. ఇగోండి కాయలు, ఈ పాదివే ఇవి. చాలా రోజుల నుంచి హార్వెస్ట్లు తీసుకుంటున్నాము. సో ఇలా మనం మల్టిపుల్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరానికేనండి, మళ్ళీ కొంచెం మొక్క అది ముదిరిందనుకో బలమది మనం సరిపెట్టలేము. సీజను వచ్చినప్పుడు కాయలు అవి ఎక్కువ నెక్స్ట్ సీజన్కి బాగా వస్తాయి కాబట్టి ఇది ఫస్ట్ టైం అండి మొక్క వేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ కాపు అనమాట డ్రాగన్ ఫ్రూట్కి. సో మొత్తానికి ఓవరాల్గా ఆ పాదులన్నీ కూడా చూపించేశాను. ఒకసారి చూడండి, ఈ 3 కూడా క్యాప్సికమ్ మొక్కలు. చిన్న సైజు గ్రో బ్యాగ్స్ కుట్టాను వీటి కోసం. లాస్ట్ సీజన్లో కూడా వీటిలో క్యాలీఫ్లవర్ పండించాను అనమాట. ఆ క్యాలీఫ్లవర్ పంట అయిపోయిన తర్వాత ఈ సంచుల్ని తీసి దాసాను, మళ్ళీ క్యాప్సికమ్ మొక్కలు వేసానండి. ఇవి కూడా నర్సరీ నుంచి తెప్పించినవే. నెక్స్ట్ ఇటువైపుకి వచ్చేసేసరికి ఇటు నేను చూపిస్తా. ఈ గ్రో బ్యాగ్స్లో ఇవి పచ్చిమిరపండి, నిన్న సాయంత్రం టైంలో వేసాను. నేను వీడియో కూడా పోస్ట్ చేశాను వేసేటప్పుడు. అలాగే మిగిలిన ఈ గ్రో బ్యాగ్స్ అన్నింటిలో కూడా బంతి మొక్కలు వేసాను. ఎందుకు లైన్గా పెట్టానంటే కొంచెం పోత అది స్టార్ట్ అయిన తర్వాత అక్కడొకటి పెడదామండి కంటైనర్స్. అందాక ఒక వరుసలో పెట్టేసి ఉంచాను ఇలాగా. ఈ లైన్ అంతా కూడా బంతి అనమాట. 2 రకాలు ఆరెంజ్ అలాగే ఎల్లో 2 రకాల బంతులు ఉన్నాయి. నెక్స్ట్ ఇవి వంగ మొక్కలండి, ఇవి కూడా అంతే కొత్తగా వేసుకున్న వంగ మొక్కలు. ఈ వాటర్ క్యాన్స్ అన్నింటిలో ఇవి కొత్తగా వేసుకున్నామండి. అలాగే ఇవి ఇంతకుముందు వేసిన పచ్చిమిరప, ఇంకా పూత రాలేదులండి, చక్కగా బుషీగా పెరుగుతున్నాయి. చూసారా పచ్చిమిరప మొక్కలు. మనం వేసేటప్పుడే చక్కగా ప్రూనింగ్ చేసుకుంటూ పెంచితే, మొక్క వేసేటప్పుడే కొంచెం చివర్లో పెంచి చేసి వేయాలి. అలాగే ఎదుగుతున్నప్పుడు కూడా మనం ప్రూనింగ్ చేసుకుంటూ పెంచితే మొక్క ఇలా గుబురుగా పెరుగుద్ది అనమాట. చూసారా ఎంత హెల్దీగా ఉన్నాయో. పచ్చిమిర్చిని ఆర్గానిక్గా పండించడం కొంచెం కష్టమే అని చెప్పొచ్చు, కానీ కొన్ని టిప్స్ పాటించి మనం శ్రద్ధ తీసుకుంటూ పెంచితే చాలా ఈజీ కూడా అని చెప్పొచ్చు అనమాట పచ్చిమిరపని పెంచడం. నెక్స్ట్ ఈ కంటైనర్స్ అన్నీ మట్టి నింపేసి ఉంచామండి నిన్న సాయంత్రం టైంలో. వీటిలో నేను గోరుచుక్కుడు విత్తనాలు పెట్టాలి, చెట్టు చుక్కుడు, గోరుచుక్కుడు అలా పెట్టాలన్నమాట. ఇంకా కొన్ని విత్తనాలు ఉన్నాయండి పెట్టాల్సినవి. ఇవి కొంచెం అంతకుముందు ఒక నెల పైన అవుతుంది అనమాట, నెల 15 రోజులు అలా అవుతుంది. ఇవి పూత రావడానికి రెడీగా ఉన్న వంగ మొక్కలు అనమాట. చూసారా. నెక్స్ట్ ఇవి టొమాటో మొక్కలు. మీరు గమనించినట్లయితే మొక్కలకి సంబంధించినవన్నీ కూడా నేను వాటర్ క్యాన్స్ గ్రో బ్యాగ్స్లో వేశాను. తీగజాతి పాదులకి సంబంధించి దుంపలకి సంబంధించి అవన్నీ కూడా ధర్మకోల్ బాక్సుల్లో పెట్టాను అనమాట. సో ఇదంతా కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ అండ్ లాస్ట్ అండి, ఇటు సైడ్ చూడండి. ఇవన్నీ కూడా చిన్న సైజు ధర్మకోల్ బాక్సులు. దీనిలో పుదీనా పెట్టాను, అలాగే దీనిలో పాలకూర విత్తనాలు వేసానండి. చక్కగా మొలకలనే వచ్చాయి. ఇంక ఈ 2 ఖాళీయే. వీటిలో మళ్ళీ తోటకూర లేదంటే మెంతికూర ఏదో ఒకటి పోస్తాను, కొంచెం గ్యాప్ ఇచ్చి వేద్దామని చెప్పి మట్టి అయితే నింపేసి పెట్టానండి. నెక్స్ట్ ఇది చెట్టు చుక్కుడు పూత రావడానికి రెడీగా ఉంది.
దీనిలో కూడా ఏం వేయలేదు మధ్యలో. ఇవన్నీ కూడా కొంచెం చిన్న సైజు థర్మాకోల్ బాక్సులు అనమాట. నెక్స్ట్ ఇదేంటంటే చిలకడ దుంప అండి, ఎర్ర చిలకడ దుంప. చాలా హెల్దీగా పెరుగుతుంది. వీటిని మనం కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు. లాస్ట్ టైం హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ కొమ్మల్ని కట్ చేసి ఈ కంటైనర్లో పెట్టాను. బట్ వీటిని మళ్ళీ తీసి కట్ చేసిన కొమ్మల్ని మళ్ళీ పెద్ద సైజు కంటైనర్లు ఇంకొక 2 వాటిలో పెట్టుకున్నాం అనుకోండి, 2 నెలల్లో హార్వెస్ట్కి వచ్చేస్తాయి. చాలా మంచిగా చాలా రోజుల నుంచి, సంవత్సరం నుంచి మనం బ్యాచ్లుగా హార్వెస్ట్లు తీసుకుంటున్నాము ఎర్ర చిలకడ దుంపల్ని. చాలా సులువండి పెంచడం కూడా. నెక్స్ట్ మిగిలిన వాటర్ క్యాన్స్ అన్నింటిలో కూడా బెండ అండి, గ్రీన్ కలర్ బెండ. ఎర్రబెండ మొక్కల్ని తీసేసానండి, తీసేసి మళ్ళీ మట్టది నింపి పెట్టాను. అంత బాగా ఏమీ 1-2 కాయలే, కానీ కాపు చాలా తక్కువగా ఉంది. విత్తనాల ప్రాబ్లం ఏమో, చాలా హైట్గా కూడా పెరిగిపోయాయి ఎర్రబెండ మొక్కలు. సో అందుకని తీసేసానండి. ఇంకా నెక్స్ట్ ఇది రెయిన్ లిల్లీయో మరి ఏమోనండి, పేరైతే తెలియదు, కానీ చాలా మంచిగా పూలు అనేవి పోస్తాయి. చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. చూసారు కదండి, మా గార్డెన్లో ఉండే అన్ని రకాల మొక్కల్ని కూడా మ్యాక్సిమం ఆల్మోస్ట్ కవర్ చేసి చూపించేశాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అయితే టిప్స్కి సంబంధించి ఏ విషయాలు ఈరోజు నేను డిస్కస్ చేయలేదు, వీడియోలు అంత ఎక్కువైపోతుంది కాబట్టి. తీగజాతి పాదులకు సంబంధించి, అలాగే మిగిలిన మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వాటికి సంబంధించి నేను సెపరేట్ వీడియోస్ చేస్తాను. సన్నగా చినుకులు స్టార్ట్ అయినాయండి. ఇంకా గొడుగు కూడా తెచ్చాను. ఇంకా తడిస్తే తడిసానులే అని చెప్పి, సన్నగానే పడుతుందని చెప్పి వీడియో షూట్ చేసేసాను అనమాట. మ్యాక్సిమం ఇప్పుడే కొంచెం ఆ మొబ్బది విడుతుంది. ఇటు సైడ్ కూడా కొన్ని కంటైనర్స్లో మట్టిని నింపి పెట్టాను. వీటిని ఏంటంటే ఆకుకూరల కోసం సపరేట్గా పెట్టానండి, కొంచెం బ్యాచ్లుగా వేద్దామని. ఆల్రెడీ ఒక బ్యాచ్ వేసాను కదా, మొలకలు అవి వచ్చాయి. అవి కొంచెం ఎదిగి హార్వెస్ట్కి వస్తున్నాయి అనే టైంలో మళ్ళీ మనం సెకండ్ బ్యాచ్ కింద వేసుకుంటే అలా కంటిన్యూస్గా వస్తాయి అనమాట హార్వెస్ట్లకి. సో ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.